కర్మవిపాక ధ్యానానికి స్వాగతం మాస్టర్స్, అందరికి కూడా వెల్కమ్. శుభోదయం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఆ దుర్గామాతకి నా చేత చెప్పిస్తున్న అమ్మకి, దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి అనంత కోటి కృతజ్ఞతాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు అరుణ మేడం గారికి, ఉమా మేడం గారికి, గ్రూప్ లో సభ్యులైన మీ అందరికీ కూడా మీలోనున్న దైవత్వానికి నా ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎవరో మ్యూట్ చేసుకోలేదు మాస్టర్స్, ప్లీజ్. లక్ష్మి మేడం మ్యూట్ చేసుకోరా ప్లీజ్, దయచేసి. చాక్లెట్ ఇస్తాను లాస్ట్ కి. చాక్లెట్ తిను, తిందురు గాని. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. బి ఏ గుడ్ గర్ల్స్, బి ఏ గుడ్ బాయ్స్, బి ఏ గుడ్ గురూస్ అనాలనా ఇప్పుడు నేను? అందరు గర్ల్సే కదా. బి ఏ గుడ్ గర్ల్స్. ఓకే, థ్యాంక్ యూ. అందరం కూడా అద్భుతమైన వనంలో కూర్చున్నాము. వనమాతకి కూర్చోడానికి అవకాశం ఇచ్చినందుకు, వనాలకి, పక్షులకి, జంతువులకి, విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి, వర్తమాన క్షణంలోని ప్రతి జీవికి కూడా, సమస్త మూగజీవులకి, సమస్త జంతువులకి, పక్షులకి, వృక్షాలకి, సెలయేళ్లకి, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణికి, అందులో మనం ఉన్నాము, అందరికీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా, ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్నందుకు, కూడు గుడ్డ నీరు అన్నింటినీ ఇస్తున్న ఆ పరమాత్మకి, ఆ విశ్వాత్మకి, విశ్వమాతకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ మనము దీర్ఘమైన శ్వాస తీసుకుందాం 3 సార్లు. నేను ఆ పరమాత్మ నుంచి ఉద్భవించిన దివ్యాత్మ స్వరూపాన్ని అని చెప్పుకోండి. నేనే ఆ పరమాత్మని, నేనే ఆ శివుణ్ణి, శుద్ధ చైతన్యాన్ని అనే స్థితిలోకి వెళ్ళండి. కళ్ళు మూసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేయండి మాస్టర్స్. చాలా రిలాక్స్గా, స్థిర సుఖాసనంలో రిలాక్స్గా కూర్చోండి, ఎలా కూర్చున్నా పర్వాలేదు. నేను విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. ఒకటోసారి నా వదిలే శ్వాసలో చెడు భావాలు, చెడు ఆలోచనలు అన్నింటినీ వదిలిపెడుతున్నాను. నేను విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. రెండోసారి చెడు భావాలన్నింటినీ నేను వదిలే శ్వాసలో వదిలిపెడుతున్నాను. బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకు పూర్తి శక్తివంతంగా మారిపోతుంది. అణువణువు, కణకణము పూర్తి శక్తివంతంగా మారిపోతుంది. నేను విశ్వశక్తిని శ్వాసిస్తున్నాను. మూడోసారి పూర్తిగా సహస్రారం నుండి అరిపాదం వరకు కూడా శక్తివంతంగా మారిపోయింది. మనలోని చెడు అంతా తుడిచేసుకున్నాం. ఇంతటి శక్తిని ప్రసాదించిన శక్తికి, విశ్వానికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం చేసుకునే ఈ కర్మ విపాక ధ్యానానికి మాస్టర్స్ని ఆహ్వానం చేసుకుందాం. ముందుగా మన గురువులు, ఆది గురువు, ఆది భిక్షు మహాదేవుల వారిని, అమ్మ పార్వతీమాతని మరియు ఆయన పరివారాన్ని ఆహ్వానించుకుంటున్నాం. దుర్గామాతని ఆహ్వానించుకుంటున్నాం. అమ్మ యథాప్రకారం త్రిశూలధారి అయి ఎడమ చేతిలో పాయస పాత్రతో వస్తున్నారు. మట్టి పాత్రతో ఉన్నారు. ప్రతిరోజు అదే పాత్రలో ఉన్నారమ్మ. ఈరోజు త్రిశూలం కూడా వెండి రంగుతో దగదగ మెరిసిపోతుంది.
అమ్మకు ఆహ్వానం పలుకుదాం. ఇక్కడ ఆ మహాదేవుల వారికి, పార్వతీమాతకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దుర్గామాతకి పాదాభివందనాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తల్లి. విశ్వంలోని గురువులందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాం. మన గురువులు విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారిని, సద్గురువులు వంశీకిరణ్ మాస్టర్ గారిని ఆహ్వానించుకుంటున్నాం. వారు వచ్చి మన ముందు కూర్చున్నారు. కర్మ దేవతలను ఆహ్వానించుకుంటున్నాం. యమధర్మరాజుల వారిని, చిత్రగుప్తుల వారిని ఆహ్వానించుకుంటున్నాం. మరి మీ పూర్ణాత్మల్ని ఆహ్వానించుకోండి మాస్టర్స్. మీ కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకోండి. నా పూర్ణాత్మని పిలుచుకున్నాను, నా కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకున్నాను. హనుమంతుల వారిని ఆహ్వానించుకుంటున్నాం. మనల్ని మనం బాధించిన ఆత్మస్వరూపులని ఆహ్వానించుకుంటున్నాం. నాచే బాధించబడ్డ, నేను బాధించిన ఆత్మస్వరూపుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానించుకుంటున్నాను. మరి నన్ను బాధిస్తున్న ఆత్మస్వరూపులని ఆహ్వానించుకుంటున్నాను. మనల్ని బాధించిన మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా సరే మాస్టర్స్, ఎవరి ద్వారా అయితే మీకు ఇబ్బంది అనిపిస్తుందో వారిని పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి మాస్టర్స్. వారంతా వచ్చి మన ముందు కూర్చున్నారు. వచ్చినందుకు మాస్టర్స్ అందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞత అభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పంచాక్షరి మంత్రంతో మహాదేవుల వారికి అనుసంధానం అవుదాం. ఓం నమః శివాయ. 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 సంకల్పాన్ని తెలియజేసుకుందాం. మనసులో చెప్పుకోండి, వినండి. మ్యూట్లో పెట్టుకొని చెప్పుకున్న ఏదైనా కూడా మన సంకల్పం పట్ల మనకి నమ్మకం ఉండాలి మాస్టర్స్. మన పట్ల మనకి నమ్మకం, మనం చేసే సంకల్పం పట్ల, ఆ మహాదేవుల వారి పట్ల, కర్మ విపాకం పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకంతో, సరెండర్నెస్తో చెప్పుకోండి. నేను ఆత్మస్థితిలో నా సంకల్పాలన్నీ తెలియజేసుకుంటున్నానని చెప్పండి మాస్టర్స్. భౌతికంగా చెప్పడం కాదు, లోపల నుంచి అనుభూతి చెందుతూ క్షమాపణలు తెలియజేసుకోవాలి మాస్టర్స్. బాధను మనం ఒకరికి ఇచ్చాము, ఆ బాధని దానికి మనం అంగీకరిస్తున్నాం. ఆ అంగీకారమే లోపల నుంచి రావాలి మాస్టర్స్. హృదయ లోతుల్లోంచి ఆత్మస్థితిలో ఉంటేనే అది సాధ్యపడుతుంది. మనం ఆత్మస్థితిలోనే ఉన్నాము. పూర్తి సరెండర్నెస్తో కళ్ళు మూసుకోండి. ఆ లోపలికే వెళ్ళిపోతారు మీరు. అక్కడి నుంచే వస్తుంది మీకు. మహాదేవ, నేను అనుకొని, నేను అనే అహంతో గతంలో, గత జన్మలలో, గత కాలంలో, ప్రస్తుత వర్తమాన క్షణం వరకు నేను ఎన్నో దుష్కర్మలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. వాటి యొక్క ఫలితాలనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా ద్వారా బాధపడిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
నేను పశ్చాత్తాపం చెందుతున్నాను తండ్రి. ఇక మీదట పరివర్తనలో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మహాదేవ. సేవ చేస్తాను తండ్రి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మహాదేవ, నేను అనే అహంతో గత కాలంలో, గత జన్మలలో నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాపం చెందుతున్నాను తండ్రి. నేను త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ, మనసులో గాని నా వాక్కులో గాని నేను చేసే పనుల్లో గాని పూర్తి పరివర్తనలో ఉన్నాను. ప్రాయచిత్తం చేసుకుంటాను తండ్రి. నాచే బాధించబడ్డ ఆత్మస్వరూపులకి, నేను బాధించిన ఆత్మస్వరూపులకి హృదయపూర్వకంగా క్షమాపణలు వేడుకుంటున్నాను మహాదేవ. మీ సాక్షిగా, కర్మదేవతల సాక్షి నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా క్షమను అనుగ్రహించి కర్మ రుణాల నుండి, కర్మ బంధనాల నుండి నాకు సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించండి. నన్ను బాధిస్తున్న ఆత్మస్వరూపులకి మహాదేవుల సాక్షిగా క్షమను ఇస్తూ క్షమించమని వేడుకుంటూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాలో ఉన్న అజ్ఞానం చేత నేను ఎన్నో దుష్కర్మలు చేశాను. నా వాస్తవానికి నేనే కారణమని తెలుసుకుని నా తప్పులన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను తండ్రి. పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవ. ఇక మీదట నా మనసు చేత కాని, నా వాక్కు చేత కాని, నా కర్మల చేత కాని పరివర్తనలో ఉంటూ ఏ జీవికి, ఏ ప్రాణికి హింసను, బాధను, దుఃఖాన్ని కలిగించను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను తండ్రి. సేవ చేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి మహాదేవ. నాకు హృదయపూర్వకంగా వేడుకోండి మాస్టర్స్. మీకు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు, గతంలో మనం ఇచ్చిందే ఏదైనా మనం గతంలో ఇచ్చాం, దానికి సంబంధించి నేను గతంలో ఇచ్చాను, ఆత్మస్వరూపులారా నన్ను క్షమించండి అని వేడుకోండి మాస్టర్స్. ఏ పరిస్థితికైనా కారణం మనమే. ఆ అంగీకార స్థితిలోనే క్షమాపణలు తెలియజేయండి మాస్టర్స్. త్రికరణ శుద్ధిగా నేను నాచే బాధించబడ్డ ఆత్మస్వరూపులకి, నేను బాధించిన ఆత్మస్వరూపులకి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ హింసకు గురి చేశానో ఆత్మస్వరూపులారా సంపూర్ణంగా శరణాగతిలో ఆ మహాదేవుల వారి సాక్షిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా క్షమను అనుగ్రహించి నాకు పూర్తి సంపూర్ణమైన
కర్మ బంధనాల నుండి, కర్మ రుణాల నుండి స్వేచ్ఛను ప్రసాదించండి ఆత్మస్వరూపులారా. మనల్ని బాధిస్తున్న ఆత్మస్వరూపులకు క్షమను ఇస్తూ క్షమించమని వేడుకుంటూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్, మహాదేవుల వారి సాక్షిగా. ఎవరి వల్ల అయితే బాధకు గురవుతున్నారో వారికి క్షమాపణ వేడుకోండి, క్షమను ఇవ్వండి, క్షమించమని వేడుకోండి మాస్టర్స్, కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మహాదేవ, నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటినీ పశ్చాత్తాపంలో ఉన్నాను, పరివర్తనలో ఉన్నాను, ప్రాయచిత్తం చేసుకుంటాను. గత కాలంలో, గత జన్మలలో చేసిన ఈ దుష్కర్మలన్నింటినీ విపాకం చెయ్యండి ప్రభు, విపాకం చెయ్యండి తండ్రి. నేను ఎల్లప్పుడూ ధర్మంలో ఉన్నాను, సత్య మార్గంలో జీవిస్తున్నాను, నిష్కామ కర్మని ఆచరిస్తున్నాను, సత్కర్మలనే చేస్తున్నాను, క్షమతత్వంలో ఉన్నాను, ప్రేమతత్వంలో ఉన్నాను, కరుణతో దయతో ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క ప్రాణి పట్ల, ప్రతి ఒక్క జీవి పట్ల. మనం మహాదేవుల వారికి మాటిస్తున్నాం మాస్టర్స్, మన ముందుకు ఎవరో ఒకరు మనకు టెస్ట్ జరుగుతూనే ఉంటుంది, భౌతికంగా కానీ, ఇళ్లలో కానీ, కలలో కానీ, భౌతికంగా కానీ, కలలో కానీ టెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు వస్తారు మన ముందుకు, మనం ఎలా మాట్లాడుతున్నాము ఏంటి అని చెక్ చేయడానికి. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, కరుణ, దయతో ఉన్నాను అని చెప్తున్నాం మనం. అదే స్థితిలో ఉండాలి మాస్టర్స్, ఆత్మస్థితిలో, భౌతికంగా కానీ, లోపల నుంచి కానీ ఒకే స్థితిని, నేను ఒకే స్థితిలో ఉన్నాను అని చెప్పుకోండి. మనం మహాదేవుల వారికి కూడా మాటిస్తున్నాం. ఒక 2 minutes మనలోకి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. మహాదేవుల వారితో చక్కగా సంకల్పాన్ని తెలియజేసుకున్నాం. ఈ ధ్యాసనంతా శ్వాస మీద మరల్చండి. నేను శరీరాన్ని కాదు, నేను బుద్ధిని కాదు, నేను చిత్తాన్ని కాదు, నేను మనసుని కాదు, పరమాత్మ నుంచి ఉద్భవించిన దివ్యాత్మ స్వరూపాన్ని, శుద్ధ చైతన్యాన్ని అనే స్థితిలోకి వెళ్ళండి మాస్టర్స్. శూన్య స్థితిలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉండండి మాస్టర్స్. అద్భుతంగా మన కర్మలన్నీ దగ్ధమవుతున్నాయి. ఓం నమః శివాయ. 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 ఓం
శివాయ. ఓం నమః 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 శివాయ. మహాదేవునితో అనుసంధానమవుతూ కర్మ విపాక ధ్యానాన్ని చేసుకుంటున్నాం మాస్టర్స్. మరొక్కసారి ఆఖరిగా సంకల్పాన్ని తెలియజేసుకుందాం. మహాదేవ, నేను అనుకొని గత జన్మలలో ఎన్నో దుష్కర్మలు చేశాను. నా ద్వారా బాధపడిన వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను తండ్రి. ఇక మీదట పరివర్తనలో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరివర్తనలో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మహాదేవ. నాచే బాధించబడ్డ ఆత్మస్వరూపులకి, నేను బాధించిన ఆత్మస్వరూపులకి ఆ మహాదేవుల వారి సాక్షిగా, కర్మదేవతల సాక్షిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి ఆత్మస్వరూపులారా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా క్షమను అనుగ్రహించి కర్మ బంధనాల నుండి, కర్మ రుణాల నుండి నాకు సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించండి. నన్ను బాధిస్తున్న ఆత్మస్వరూపులకి క్షమాపణలు ఇస్తున్నాను. క్షమించమని వేడుకుంటున్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరమాత్మ సాక్షిగా ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తానని ఆ మహాదేవుల వారికి మనం మాటిస్తున్నాం మాస్టర్స్. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను పరివర్తనలో ఉన్నాను తండ్రి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ విశ్వానికి సహాయకారిగా ఉంటాను. ప్రకృతిని సంరక్షిస్తాను. నేను ఎల్లప్పుడూ మీకు శరణాగతిలో ఉన్నాను తండ్రి. నేను చేసిన ఈ దుష్కర్మలన్నింటినీ నాచే బాధించబడ్డ ఆత్మస్వరూపులకి, నేను బాధించిన ఆత్మస్వరూపులకి క్షమాపణలు వేడుకుంటూ నా ఈ దుష్కర్మలన్నింటినీ కర్మ విపాకం చెయ్యండి తండ్రి. కర్మ విపాకం చెయ్యండి మహాదేవ. కర్మ విపాకం చెయ్యండి మహాదేవ. నాకు సంపూర్ణమైన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదించండి. సంపూర్ణమైన శక్తిని ప్రసాదించండి. నేనున్న స్థితిని, పరిస్థితిని మార్చండి తండ్రి. కర్మ రుణాల నుండి, కర్మ బంధనాల నుండి, అపమృత్యు దోషాల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించండి మహాదేవ. సంపూర్ణమైన ఆత్మానందాన్ని ఒసగండి, ప్రసాదించండి తండ్రి. మన సంకల్పాలన్నీ మహాదేవుల వారి పాదాల ముందుంచాం. మనం మన చేత బాధించబడ్డ ఆత్మస్వరూపులకి క్షమాభిక్షను అర్థించాం. మన కర్మలన్నీ, దుష్కర్మలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి మాస్టర్స్. ఆ మహాదేవుల వారికి, అమ్మ పార్వతీమాతకి
హృదయపూర్వకమైన కృతజ్ఞతాభి వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. విశ్వంలోని గురువులందరికీ కూడా, మన గురువులందరికీ కూడా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దుర్గామాత త్రిశూలంతో మన తల మీద నుంచి మనలోని దుష్టత్వాన్ని కానీ, కోపాన్ని కానీ, ఏదైనా చెడునంతా తీసేస్తూ మన దరికి ఏది జరిచేరకుండా ఆమె తన త్రిశూలంతో మన పైనుంచి అంతా తీసేస్తున్నారు మాస్టర్స్. మనలోని చెడు అంతా తీసేస్తున్నారు అమ్మ. కర్మల్ని దగ్ధం చేస్తారు అమ్మ. ప్రసాదాన్ని ఇస్తున్నారు, స్వీకరించండి మాస్టర్స్. జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు, చెడును తీసేస్తున్నారు, జ్ఞానాన్ని నింపుతున్నారు మనలోకి. స్వీకరిద్దాం అమ్మకి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం దుర్గామాతకి. మాస్టర్స్ అందరికీ కూడా మరొక్క మారు హృదయపూర్వకమైన సహస్రకోటి అనంతకోటి కృతజ్ఞతాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హనుమంతుల వారు మన చుట్టూ, మన ఇంటి చుట్టూ అద్భుతమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో సురక్షితంగా ఉన్నామనే భావన చేసుకుందాం మాస్టర్స్. హనుమంతుల వారికి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అద్భుతమైన రక్షణ వలయంలో ఉన్న మాస్టర్స్. అమ్మ మనలోని చెడు అంతా తీసేశారు, హనుమంతుల వారేమో రక్షణ వలయాన్ని కల్పించారు మనకి. మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పంచాక్షరి మంత్రంతో తిరిగి మనలోకి మనం ప్రవేశిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.